మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఏడాది పిల్లని తండ్రి తాయిన మైకంలా 2 కాళ్ళు బయట బండకేసి కొట్టిండట. దెబ్బకు జీవిడిసింది బిడ్డ. ఇక మళ్ళీ బత్తదా ఇక బతకదు. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం కొత్తపల్లి అనుకుంటా, కొత్తపల్లి గ్రామంలో జరిగింది ఈ ముచ్చట. ఈ మోదవారి పేరు వెంకటేశ. ఈ వెంకటేశ అనే ఏసుదక్కోనికి ఏపీకి వెళ్ళి ఇచ్చినట పిల్లని. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు దగ్గర ఏదో ఊరంట. ఆ ఊరికి వెళ్ళి ఇంకో పిల్లని ఇచ్చిరంట. 2 ఏళ్ళ పెళ్ళి అయ్యి వీళ్ళకు ఒక చక్కదనాల బిడ్డ. ఆ బిడ్డ పేరు వచ్చేసి ఏమిటంటే భవిజ్ఞ. ఈ భవిజ్ఞకు భవిష్యత్తు లేకుండా చేసిండు ఈ లుచ్చ. ఎందుకు చంపిడు పిల్లని అంటే ఈ మోతవారంట పొద్దు లేస్తే పొద్దుగు కిందాక సీసపద్యమే వాడతాడు, ఇంకేం వాడాలంట. వీడు తాగుతాడు, ఆ కూల్యానికి పోతాడు, వచ్చిన పాయలు మోతాడు తాగుడికే పెడతాడట. వీడు గిసోడి మోతవారు అనుకొని వీళ్ళ భార్య ఆల్రెడీ పెగ మీద అని గతంలో వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఊళ్ళో పెద్ద మనుషులు ఆలో వెళ్ళి సిగ్గులు ఎదురా ఒకరిని వడకదిట్టడం వాళ్ళు అజముందా సిగ్గుందా నీకేమన్నా పోయి పిల్లని తెచ్చుకోపో అంటే 4 పెద్ద మనుషులు పట్టుకొని పోయి మళ్ళీ ఏపీకి పోయినట్టు పోయి వాళ్ళని కాలేళ్ళు పట్టుకుంటే వాళ్ళు పిల్లని దూరిరంట. తల్లి పిల్లని ఇద్దరు దూరేసరికల్లా ఇక ఇంట్లో ఉంటే బాగాలేదు పంచాయతీ అవుతుంది అని చెప్పి ఒకడ కిరాయికి ఇల్లు తీసుకొని ఉంటున్నట. ఆ కిరాయి ఇంట్లోకి పోయి దగ్గర వారమే అయిందట. మళ్ళా ఆడ కూడా గదే పని చేసిండు. ఇటు తాగుడు అలవాటు తలగబడే మళ్ళా తాగిండట. మళ్ళీ వచ్చిండట. మళ్ళీ వచ్చి మళ్ళీ పిల్లలతోటి మళ్ళీ పంచాయతీ పెట్టుకుని దిగిండట. ఇక పంచాయతీ అన్నప్పుడు ఓలుకోలు మాట్లాడుకుంటారు కదా, కయ్యకాయలు వెళ్ళి పెట్టుకునే సరికల్లా ఒక ఏడాది 12 నెలలు అంటే ఏడాదిగా ఏడాది పిల్ల మా అయ్యమ్మ పంచాయతీ పెట్టుకుంటారా ఏదో అవుతుందని ఆ పిల్ల జరంత ఏడుపు ఏడుస్తుందట. ఏడుపు ఏడుస్తున్నంత మాత్రాన ఈ లుచ్చకు కోపం వచ్చిందట. ఈ లుచ్చకు కోపం వచ్చి ఏం చేసిండు, మేము పంచాయతీ పెట్టుకుంటుంటే ఏడుస్తావా అని అట్టే 2 కాళ్ళు తీసి అట్టే నేలకేసి కుట్టినాడు. బండలు వేసినట్టు ఆ బండల మీద ఒక పెట్టి పెడేసరికల్లా తలకాయ వలిగింది. 7 కాడికి ముఖమంతా తలకాయ అంత పక్కన వలిగింది. పలిగే సరికలు ఇచ్చి పెట్టగానే ఆ చుట్టుపక్కల భార్య ఏమంటే వమ్మో నా బిడ్డను చంపుతున్నా అనగానే ఆలోలు ఈలోలు వచ్చి దవాఖానకి వేసుకపోయేసరికల్లా పిల్ల పానం కథ జీవిడిచింది. జీవిడిసంగానే వాళ్ళంతా చుట్టాలు పక్కాలంతా వచ్చి ఈ లుచ్చ ఎక్కడ అనుకొని పట్టుకుందామని ఈయన పట్టుకొని ఈయనకి మైలపోలు తీద్దాం అనుకునే సమయంలో పాడైపోయిన పోలీసులు వచ్చారట. పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకొని పోయారట. ఈ పోలీసులకు తొందర వచ్చింది ఏముంది, ఒక్క 10 నిమిషాలు జర లేటుగా వస్తే పోలీసులు ఈయన పెంకంత పక్కన వలగొడుతురు ఊరోళ్ళు. కానీ పాడైపోయిన పోలీసులు ఆయనకి దేవుళ్ళు అయ్యారు, తీసుకుపోయి లోపల వేసిరట. అవురా ఏంకంటే నీ అసంటోడు భూమి మీద పుట్టేమి పుట్టకేమరా దరిద్రుడా. ఏడాది పిల్లలు లేక బాధలు పడుతూ చాలా మందురు భూమి మీద. ఏడాది పిల్ల చక్కదనాల పిల్ల భార్య భర్తలు మీరు పంచాయతీ పెట్టుకుంటారు కలిసి ఉంటారు అదో లెక్క. మరి పిల్ల అన్నప్పుడు ఏడుస్తుందా ప్రజలారా? బుడ్డ పిల్లేనా ఇప్పుడు ఏడాది అన్నప్పుడు గుర్తుపడుతుంది, తండ్రిని గుర్తుపడుతుంది, తల్లిని గుర్తుపడుతుంది. వాళ్ళు ఏదో కయ్యకాయలు ఉల్లి పెట్టుకుంటుంటే బుడ్డ పిల్ల కాబట్టి తెలిసో తెలియకొని ఏడ్చినంత మాత్రాన పిల్ల కాళ్ళు బయట నేలకేసి కొట్టినట్టే ఇసోటి లుచ్చ భూమి మీద ఏం పని పుట్టిర్రా నాయన మీలాంటి వాళ్ళు. కంట్రోల్ బియ్యం పుచ్చిపోతే అని పుట్టింది తప్పితే అంతకు మించింది ఏమీ లేదు. ఏమక్కరకు చెప్పిగా మీరు పంచాయతీ పెట్టుకుంటే పెట్టుకోవాలి, లేకపోతే కూడు లేకపోతే ఇడాకులు తీసుకొని తన బతుంది నీ అంత నువ్వు బతావు. పిల్లని తల్లి అమ్మడి పంపిస్తే సరే రేపన్నాడు రాముడోడో రాకాశుడో గట్ట బతికి ఒక లెక్క ఉండు. ఉత్త పుణ్యానికి తాయిన మైకం వల్ల క్షణికావేశం వల్ల పోరిని కాళ్ళు తీసి నేలకేసి కొడితే దెబ్బకు తెచ్చి ఉరికినే కొన్ని పోయి లోపడేసిరి. రేపన్నాడు బయటకు వస్తే చెప్పులతోటి పాత చెప్పులతోటి పీతల చెప్పది కొట్టరా నిన్ను. తాయిన మైకంలో పిల్లని చంపినట్టు గీలు చెరేనంట. పోతా ఉంటే నువ్వు బతికినన్ని రోజులు నీకు మత్సరా నాయన. నాకు తెలిసి నువ్వు భూమి మీద బతికి కూడా దండిగా అనుకుంటా. ఇప్పుడు సరే భార్య మంచిది కాదు, ఓ దెబ్బ కొట్టినావు, నువ్వు మంచివని కాదు, లేకపోతే భార్య నిన్ను తిట్టింది. మీరిద్దరు పొత్తులా ఉత్త పుణ్యానికి బుడ్డ పిల్లని చంపుతారా మీరు? నాశనం అయిపోను.